హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో అండ్ గైస్ ఈ వీడియోలో నేను లుకిజం ని కంటిన్యూ చేయబోతున్నాను. సో అందుకే వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. అందుకే వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అండ్ లెట్స్ బిగిన్ ద వీడియో గైస్. సో గైస్ మీకు గుర్తుంటే లాస్ట్ వీడియోలో మన జే హై స్కూల్ వాళ్ళందరూ కూడా పిక్నిక్ కి పోతారు కదా అండ్ అక్కడ మనం సియాన్ గాని చూస్తాం. అండ్ వీడైతే మన వాస్కో, లోగన్ అండ్ జాక్ వీళ్ళ ముగ్గురు చేతిలో కూడా తన్నులు తింటాడు. అండ్ ఆల్సో షాయ్ అయితే డానియల్ ని అడిగేసేది అనమాట, నీ దగ్గర 2 బాడీస్ ఉన్నాయి కదా అని. అంత అంత ఆబ్వియస్లీ డానియల్ చాలా షాక్ అయిపోతాడు చాయ్కి ఇలా తెలిసిపోయిందని. బట్ డానియల్ అయితే తనకి ఏమి తెలియనట్టు యాక్ట్ చేస్తాడు. ఆయన చాయ్ తో అంటాడు ఎవరి దగ్గరైనా 2 బాడీస్ ఉంటాయని. సో ఇట్లా చాలా అవుతాయి అనమాట లాస్ట్ ఆర్క్ లో. బట్ లాస్ట్ వచ్చేసరికి అన్ని ఫిక్స్ అయిపోతాయి. ఆ తర్వాత జే హై స్కూల్ వాళ్ళందరూ కూడా వెనక్కి తిరిగి వచ్చేస్తారు. ఆ తర్వాత మనం కొంతమందిని చూస్తాం. అండ్ వాళ్ళు గార్బేజ్ ని కలెక్ట్ చేసి ట్రక్ లో వేస్తుంటారు. అండ్ గైస్ అప్పుడే వాళ్ళలో ఒకటికి ఒక బ్యాగ్ లో ఏమో కనిపిస్తుంది. అండ్ దాంతో వాడు చాలా షాక్ అయిపోతాడు. అండ్ వాడికి ఏం కనిపించింది, ఆ బ్యాగ్ లో ఒక పిల్లి అనమాట. అండ్ ఆ పిల్లి ఆల్మోస్ట్ పోయే స్టేజ్ లో ఉంటది అనమాట. అండ్ ఈ ఇన్సిడెంట్ గురించి న్యూస్ లో కూడా వస్తుంది. ఆ తర్వాత మనం పార్క్ ని చూస్తాం. అతను రన్నింగ్ చేస్తుంటాడు విత్ ఈను. అండ్ అప్పుడే పార్క్ కి డీజీ గడు మాటలు గుర్తొస్తూ ఉంటాయి. అండ్ గైస్ మీకు గుర్తుంటే పిక్నిక్ ఆర్క్ ఎండింగ్ లో డీజీ గడు పార్క్ లో అంటాడు కదా, నువ్వు ఫస్ట్ 4 బిగ్ క్రూస్ ని యూనైట్ చేయు, అప్పుడు నేనే నీ దగ్గరకు వస్తాను నీతో మాట్లాడడానికి అని డీజీ గడు అంటాడు కదా పార్క్ తో. సో అందుకే ఇప్పుడు పార్కు డీజీ గడు చెప్పిన దాని గురించి ఆలోచిస్తుంటాడు. లైక్ అసలు డీజీ నాకు ఏం చెప్పాడు అని, 4 బిగ్ క్రూస్ అంటే ఏంటి అసలు, అండ్ ఈ పేరు వినడానికే చాలా చైల్డిష్ గా ఉంది, కొంపదీసి డీజీ నాతో జోక్ చేస్తుండా, లేదులే డీజీ ఇస్ నాట్ జోకింగ్ అని పార్కు అనుకుంటుంటాడు. ఆ తర్వాత పార్కు ఒక దగ్గర ఆగుతాడు అండ్ వాటర్ తాగుతూ ఉంటాడు. అతను మళ్ళీ అనుకుంటుంటాడు డీజీ ఎందుకు నాకు డైరెక్ట్ గా చెప్పట్లేదు, లైక్ నా గురించి తనకి ఏం తెలుసని పార్కు అనుకుంటూ ఉంటాడు. అండ్ ఈయన ఏం చేస్తుందో మీరే చూడండి. అండ్ అప్పుడు ఇక్కడికి ఒక ఓల్డ్ మ్యాన్ వచ్చేస్తాడు అండ్ పార్క్ ని తిడతాడు, ఎందుకంటే ఈయన వల్ల క్యాట్ ఫుడ్ పాడైపోతుంది కాబట్టి. అండ్ ఓల్డ్ మ్యాన్ అంటాడు ఈ టైం కి చాలా క్యాట్స్ ఆకలితో ఉంటాయి అండ్ ఆ క్యాట్స్ కోసమే కొంతమంది ఫుడ్ పెడతారు ఇక్కడ, అండ్ వాళ్ళని మనం క్యాట్ మమ్స్ అని పిలుస్తాము అని ఓల్డ్ మ్యాన్ అంటాడు. అండ్ అప్పుడే మనం ఒక లేడీని చూస్తాం. అండ్ తిను ఫుడ్ పెడుతుంటది ఫర్ క్యాట్స్, అంటే తిను ఒక క్యాట్ మమ్ అనమాట. ఆ తర్వాత ఓల్డ్ మ్యాన్ ఇక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అండ్ దాంతో మన పార్క్ అని కూడా ఇక్కడి నుంచి వెళ్ళిపోతారు. అండ్ గైస్ నెక్స్ట్ స్కూల్లో డానియల్ జేస్ కని అడుగుతాడు అబౌట్ ద 4 బిగ్ క్రూస్. అండ్ దాంతో చేస్కాడు అంటాడు నేనేమైనా గ్యాంగ్స్టర్ నారా నాకు 4 బిగ్ క్రూస్ గురించి తెలియడానికి అని చేస్కాడు అంటాడు. అండ్ దాంతో డానియల్ అంటాడు సారీ నేను ఇంకా నీకు తెలుసని అనుకున్నా అని డానియల్ అంటాడు. బట్ గైస్ జేస్ గడికి తెలుసు అబౌట్ ద 4 బిగ్ క్రూస్ అండ్ వాడు చెప్పడం స్టార్ట్ కూడా చేస్తాడు అబౌట్ ద 4 బిగ్ క్రూస్. అండ్ దాంతో డానియల్ షాక్ అయిపోతాడు. అండ్ తర్వాత జేస్ గడు చెప్తాడు దట్ హాన్ రివర్ వల్ల ఈ ప్లేస్ అనేది డివైడ్ అయిపోయింది ఇంటూ 4 పార్ట్స్ లాగా. అండ్ ఒక్కొక్క పార్ట్ లో ఒక్కొక్క మేజర్ క్రూ ఉందన్నమాట, అంటే ఒక్కొక్క పార్ట్ లో ఒక్కొక్క మేజర్ గ్యాంగ్ ఉందన్నమాట. అండ్ మన జే హై స్కూల్ ఉంది కదా అది కరెక్ట్ గా సెంటర్ లో ఉందన్నమాట. సో అందుకే జే హై స్కూల్ ఈ 4 టెరిటరీస్ లోకి రాదనమాట. అండ్ తర్వాత జేస్కడు అంటాడు ఒక రూమర్ అయితే ఉంది దట్ ఈ 4 పెద్ద క్రూస్ వెనకాల ఒకడు పడుతున్నాడని అని జేస్కడు అంటాడు. ఆ తర్వాత జేస్కడు మనకి ఈ 4 పెద్ద క్రూస్ యొక్క పేర్లు చెప్తాడు అండ్ ఆల్సో వాళ్ళు ఏం చేస్తారో కూడా చెప్తాడు. అండ్ వెస్ట్ లో ఉన్న గ్యాంగ్ పేరు ఏమో బిగ్ డీల్ అనమాట. అండ్ వీళ్ళు ఇల్లీగల్ బెట్టింగ్ బిజినెస్ చేస్తుంటారు. అండ్ ఈ గ్యాంగ్ ఒక లీడర్ పేరు కిమ్ అనమాట. అండ్ వీరు ఇప్పుడు జువెనైల్ డిటెన్షన్ సెంటర్ లో ఉన్నాడు. అండ్ నార్త్ లో ఉన్న గ్యాంగ్ పేరు ఏమో డాగ్ గార్డ్ అనమాట. బట్ ముందు ఈ గ్యాంగ్ కి వేరే పేరు ఉండేది, బట్ కొత్త లీడర్ వచ్చినాక వాడు ఈ గ్యాంగ్ ఒక పేరు మార్చేసిండు డాగ్ గార్డ్ అని. అన్న కొత్త లీడర్ ఎవరో మనకి తెలుసు కదా, అండ్ వాడు ఎవడో జోహాన్ గడ్ అనమాట. అండ్ ఈస్ట్ లో ఉన్న గ్యాంగ్ పేరు ఏమో హాస్టల్ అనమాట. అండ్ ఈ గ్యాంగ్ ని మనం వర్స్ట్ గ్యాంగ్ అని అనుకోవచ్చు, ఎందుకంటే ఈ గ్యాంగ్ లో వర్స్ట్ క్రిమినల్స్ ఉంటారు కాబట్టి. బట్ ఇప్పుడు ఈ గ్యాంగ్ లో మేజర్ చేంజెస్ అవుతున్నాయంట, మేబీ బికాస్ ఆఫ్ ది న్యూ లీడర్ అనుకుంటా. అండ్ సౌత్ లో ఉన్న గ్యాంగ్ పేరు ఏమో వర్కర్స్ అనమాట. అండ్ ఈ గ్యాంగ్ లో అందరు కూడా ప్రొఫెషనల్సే ఉంటారు, అంటే వేరే గ్యాంగ్స్ లో అందరు కూడా టీనేజర్సే కదా, అంటే స్టూడెంట్సే కదా. బట్ ఈ వర్కర్స్ గ్యాంగ్ లో ఉన్న వాళ్ళు టీనేజర్స్ కాదు, పెద్దవాళ్ళు అనమాట. అండ్ గైస్ వీళ్ళందరూ కూడా ఇల్లీగల్ పనులే చేస్తుంటారు అనమాట. అందుకే వీళ్ళని కనిపెట్టడం అండ్ పట్టుకోవడం చాలా కష్టం అంట. ఆ నార్మల్ పీపుల్ కి అయితే ఈ 4 గ్యాంగ్స్ ఉన్నాయనే విషయం కూడా ఎవరికి తెలియదంట, ఓన్లీ వేరే గ్యాంగ్స్ వాళ్ళకి మాత్రమే తెలుసు అంట అబౌట్ దిస్ 4 గ్యాంగ్స్, లైక్ మన బర్న్ నకిల్ గ్యాంగ్ లాగా. అండ్ దాంతో డానియల్ చాలా షాక్ అయిపోతాడు. అతను జేస్కడుతో అంటాడు బర్న్ నకిల్ గ్యాంగ్ కూడా ఆ 4 గ్యాంగ్స్ లాగానేనా, అంటే మీరు 5th బిగ్ క్రూ అని డానియల్ అంటాడు. అండ్ దాంతో జేస్కడు అంటాడు ఏం మాట్లాడుతున్నావు అసలు నువ్వు, మేమందరము ఎందుకు బర్న్ నకిల్ లో జాయిన్ అయ్యాము, ఎందుకంటే వి ఆల్ లైక్ వాస్కో కాబట్టి అని జేస్కడు అంటాడు. అండ్ గైస్ అప్పుడే మనం కొంతమంది బర్న్ నకిల్ మెంబర్స్ ని చూస్తాం. అండ్ వాళ్ళు అనుకుంటుంటారు మాకు 4 బిగ్ క్రూస్ దగ్గర నుంచి ఇన్విటేషన్ అయితే వచ్చింది టు జాయిన్ దెమ్, బట్ మేము పోలేదు వాళ్ళ గ్యాంగ్స్ లో జాయిన్ అవ్వడానికి, మేము వాస్కోనే ఫాలో అయ్యాము. అండ్ వాస్కో లేకపోయింటే మాలో చాలా మంది 4 బిగ్ క్రూస్ లో జాయిన్ అయ్యే వాళ్ళు అని వాళ్ళు అనుకుంటుంటారు. అండ్ దాంతో మన డానియల్ అనుకుంటాడు వాస్కో చాలా మంచోడు అని. అండ్ డానియల్ కి వాస్కో మీద రెస్పెక్ట్ పెరిగిపోద్ది అనమాట. అండ్ అప్పుడే డానియల్ జేస్ కని అడుగుతాడు వాస్కో ఇక్కడ తను నాకు వచ్చినప్పటి నుంచి కనిపించలేదని డానియల్ జేస్ కని అడుగుతాడు. అండ్ దాంతో జేస్కడు అంటాడు వాస్కో మమ్మల్ని వదిలేసి ఎక్కడికో వెళ్ళిపోయిండు $10,000 సంపాదించడానికి అని జేస్కడు అంటాడు. అండ్ గైస్ మీకు గుర్తుంటే పిక్నిక్ ఆర్క్ లో వాస్కో సియన్ గడు పక్కకు వచ్చి కక్కేశాడు కదా. అండ్ దాంతో సియన్ గడు వాస్కోని $10,000 ఇవ్వమని అడుగుతాడు, నీ వల్ల నా $10,000 బట్టలు పాడైపోయినాయి అని. బట్ ఆఫ్ కోర్స్ వాస్కో దగ్గర అన్నిగా డబ్బులు లేవు కదా వాడికి ఇవ్వడానికి. సో అందుకే వాస్కో ఆ డబ్బులు సంపాదించడానికి ఎక్కడికి వెళ్ళిపోయాడు అనమాట. ఆ తర్వాత సాయంత్రం అయిపోద్ది అండ్ డానియల్ ఈడితో పాటు జాగింగ్ చేయడానికి పోతాడు. అండ్ అప్పుడే డానియల్ మళ్ళీ 4 బిగ్ క్రూస్ గురించి ఆలోచిస్తుంటాడు, లైక్
లైక్ వాళ్ళని నేను ఎట్లా కనిపెట్టాలి అండ్ ఇట్లా యునైట్ చేయాలి అండ్ డీజే అసలు నాకు ఈ టాస్క్ ఎందుకు ఇచ్చాడు అని డానియల్ అనుకుంటుంటాడు. అండ్ గైస్ అప్పుడే ఈను వేరే డాగ్ తో గొడవ పడుతుంటది. అండ్ అప్పుడే ఆ డాగ్ ఒక ఓనరు డానియల్ మీదకి వస్తాడు. అండ్ ఆ డాగ్ ఒక ఓనర్ ఎవరు జోహాన్ గడ్ అనమాట. ఆ తర్వాత వీళ్ళిద్దరు ఒకరికొకరు సారీ అని చెప్పుకుంటారు, లైక్ నేను నా డాగ్ ని కట్టడం మర్చిపోయినా అని. ఆ తర్వాత వీళ్ళిద్దరు కలిసి జాగింగ్ చేస్తూ ఉంటారు అండ్ మాట్లాడుకుంటూ ఉంటారు. అండ్ అప్పుడే జోహాన్ గడు డానియల్ తో అంటాడు, నేను ఇక్కడికి హెయిర్ కట్ చేయించుకోవడానికి వచ్చాను అని. అండ్ ఆల్సో వీడు డానియల్ కి చెప్తాడు, నేను నార్త్ సైడ్ నుంచి వచ్చాను ఇక్కడికి అని. అండ్ దాంతో డానియల్ అంటాడు, నార్త్ సైడ్ అంటే ఇక్కడ డాగ్ గడ్ గ్యాంగ్ ఉంటది కదా అని డానియల్ అంటాడు. అండ్ దీంతో జోహాన్ గడు చాలా షాక్ అయిపోతాడు. అండ్ వాడు డానియల్ ని అడుగుతాడు, నీకు డాగ్ గడ్ గ్యాంగ్ గురించి తెలుసా అని. అండ్ దాంతో డానియల్ అంటాడు, నీకు కూడా తెలుసా గ్యాంగ్ గురించి? ఓ నువ్వు నార్త్ సైడ్ నుంచి వచ్చావు కదా అందుకే నీకు ఆ గ్యాంగ్ గురించి తెలిసి ఉంటది అని డానియల్ అంటాడు. అండ్ దాంతో జోహాన్ గడు అంటాడు, అవును నేను ఆ గ్యాంగ్ గురించి విన్నాను అని. ఆ తర్వాత జోహాన్ గడు డానియల్ ని ఛాలెంజ్ చేస్తాడు ఫర్ ఏ రేస్. అండ్ డానియల్ ఒప్పేసుకుంటాడు. అండ్ అట్లా వాళ్ళిద్దరు పరిగెడతారు. బట్ మన డానియల్ ఓడిపోతాడు ఈ రేస్ లో. అండ్ వీళ్ళిద్దరు చాలా అలసిపోతారు అనమాట ఇప్పుడు స్పీడ్ గా పరిగెత్తినందుకు. అండ్ అప్పుడే జోహాన్ గడు అంటాడు, నేను నా ప్లాన్ ని క్యాన్సిల్ చేసుకుంటాను అని. అండ్ దాంతో డానియల్ జోహాన్ గడిని అడుగుతాడు ఏం ప్లాన్ అని. బట్ జోహాన్ గడు చెప్పాడు వాడి ప్లాన్ ఏందో అని. అండ్ వాడు అంటాడు ఏం ప్లాన్ లేదు, ఇట్స్ నథింగ్ అని. అండ్ గైస్ జోహాన్ గడి ప్లాన్ ఏందో మనకి ఈ ఆర్క్ ఒక ఎండింగ్ లో తెలుసు ఆగండి. అండ్ తర్వాత వీళ్ళిద్దరు కొంచెంసేపు మాట్లాడుకుంటారు అబౌట్ దేర్ ఫ్యామిలీ అండ్ ఆల్సో అబౌట్ దేర్ డాగ్స్. అండ్ గైస్ అప్పుడే డానియల్ కి తెలుస్తుంది జోహాన్ గడికి ఫ్యామిలీ లేదు, వాడికి జస్ట్ వాడి డాగ్ మాత్రమే ఉందని. అంటే వాడికి వాళ్ళ అమ్మ కూడా ఉంది, బట్ అయినా సరే వాడు ఎందుకు అట్లా అంటున్నాడేమో మళ్ళీ వాడి డాగే వాడి ఫ్యామిలీ అని. ఆ తర్వాత వీళ్ళిద్దరు వీళ్ళ డాగ్స్ దగ్గరికి వస్తారు. బట్ డాగ్స్ ఉండవీడ అంటే ఎవరో వాళ్ళ డాగ్స్ ని దొంగలించారు అనమాట. అండ్ నేను ఇప్పుడే చెప్పాను కదా జోహాన్ గడికి వాడి డాగే వాడి ఫ్యామిలీ అని. సో అందుకే జోహాన్ గడు ఇప్పుడు చాలా భయపడిపోతాడు. ఆ తర్వాత డానియల్ అండ్ జోహాన్ వాళ్ళ డాగ్స్ గురించి వెతుకుతుంటారు అండ్ పీపుల్ ని అడుగుతుంటారు అబౌట్ దేర్ డాగ్స్. అండ్ గైస్ అప్పుడే వీళ్ళకి మనం స్టార్టింగ్ లో కొంతమంది వర్కర్స్ ని చూసాం కదా, వాళ్ళు కనిపిస్తారు అనమాట. అండ్ వాళ్ళు అంటారు పెట్స్ ని ఎవరో దొంగిలిస్తున్నారు అని. అండ్ దాంతో డానియల్ అంటాడు పెట్స్ ని వాళ్ళు ఎందుకు దొంగిలిస్తున్నారు అని. బట్ గైస్ అప్పుడే ఒక వర్కరు అంటాడు అసలైన ప్రాబ్లము అది కాదు, ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు ఏ పెట్స్ ని అయితే దొంగిలిస్తున్నారో అవి తర్వాత మాకు గార్బేజ్ లో దొరుకుతున్నాయి. అండ్ అట్లనే నాకు ఒకసారి ఒక పిల్లి దొరికింది విచ్ ఇస్ ఆల్మోస్ట్ పాస్డ్ అవుట్. అండ్ ఆల్సో నాకు 3 కిటన్స్ కూడా దొరికినాయి అండ్ ఫార్చునేట్లీ అవి పోలేదు అని ఆ వర్కరు అంటాడు. అండ్ దాంతో డానియల్ అండ్ జోహాన్ చాలా భయపడిపోతారు. అండ్ వాళ్ళు మళ్ళీ వాళ్ళ డాగ్స్ కోసం వెతకడం స్టార్ట్ చేస్తారు. అండ్ గైస్ అప్పుడే మనం ఈను అండ్ ఈడెన్ ని చూస్తాం. అండ్ ఈడెన్ అంటే జోహాన్ గడి డాగ్ పేరు అనమాట. అండ్ గైస్ వీళ్ళ ముందు ఒక పిల్లి ఉంటది అండ్ ఆ పిల్లి చాలా వీక్ ఉంటది అనమాట. అండ్ ఆల్సో గైస్ ఇక్కడే చాలా డాగ్స్ అండ్ క్యాట్స్ కూడా ఉంటాయి అండ్ అవన్నీ కూడా చాలా వీక్ గా ఉంటాయి అనమాట. అండ్ గైస్ తర్వాత మనం ఆ ఓల్డ్ మ్యాన్ ని చూస్తాం. అతను క్యాట్ ఫుడ్ ని తన్ని కింద పడేస్తాడు అండ్ వీళ్ళిద్దరిని తిడుతూ ఉంటాడు, లైక్ మీరు ఎందుకు వేరే పీపుల్ ఒక ఇంటి బయట క్యాట్ ఫుడ్ పెడుతున్నారు అండ్ దాని వల్ల చాలా క్యాట్స్ ఇక్కడికి వచ్చేస్తున్నాయి అండ్ కంపు చేస్తున్నాయి అన్నదంతా మీ తప్పే అని ఓల్డ్ మ్యాన్ అంటూ ఉంటాడు. అండ్ ఓల్డ్ మ్యాన్ చెప్తుంది కరెక్టే, ఎందుకంటే ఇప్పుడు చాలా మంది పీపుల్ వాళ్ళ పెట్స్ ని వదిలేస్తున్నారంట కొన్ని రోజులు పెంచుకొని దాంతో అవి చెత్తబొట్టలో ఉంటున్నాయి అనమాట. అండ్ దాని వల్ల చాలా ప్రాబ్లమ్స్ క్రియేట్ అయిపోతున్నాయి కదా. సో అందుకే ఓల్డ్ మ్యాన్ వాళ్ళిద్దరిని వెళ్ళి కొట్టేసాడు ఇక్కడ నుంచి, పెద్దవాళ్ళకి గౌరవం ఇవ్వకుండా మాట్లాడతారా అని. అండ్ గైస్ ఇదంతా కూడా డానియల్ అండ్ నేను చూస్తుంటారు. అంటే యాక్చువల్ గా అయితే ఇది ఒక ఫ్లాష్ బ్యాక్ అనమాట. అండ్ అప్పుడే మనం మళ్ళీ ప్రెసెంట్ లోకి వస్తాం. అండ్ అప్పుడే డానియల్ దగ్గరికి ఒక అమ్మాయి వస్తుంది అండ్ ఈ అమ్మాయి యొక్క డాగ్ ని కూడా ఎవరో దొంగిలించారనమాట. అందుకే తినకి కనిపించిన వాళ్ళందరికీ కూడా తన డాగ్ ఒక మిస్సింగ్ పోస్టర్ ఇస్తుంటది. అండ్ గైస్ తన డాగ్ అయితే 3 వీక్స్ నుంచి కనిపించలేంట. అండ్ ఆల్సో తిన పోలీసులకి కంప్లైంట్ కూడా వచ్చిందంట. బట్ పోలీసులు అయితే ఏమీ హెల్ప్ చేయట్లేదు తిన డాగ్ ని వెతకడంలో. అండ్ ఆల్సో గైస్ అంటది నా డాగ్ ని కన్ఫర్మ్ గా ఎవరో దొంగిలించారని, ఎందుకంటే తన డాగ్ మీరో ఎక్కడికి వెళ్ళేది కాదంట, ఎందుకంటే షీ వాస్ ప్రెగ్నెంట్ కాబట్టి. అండ్ గైస్ అప్పుడే మనం మీరోని చూస్తాం. అంతను చాలా వీక్ అయిపోద్ది అనమాట. ఇప్పుడు తన పిల్లలు అయితే పాలు తాగడానికి ట్రై చేస్తూ ఉంటాయి బట్ పాలు రావు, ఎందుకంటే మీరో చాలా వీక్ ఉంది కాబట్టి ఇప్పుడు. అండ్ గైస్ ఇక్కడ ఉన్న డాగ్స్ అండ్ క్యాట్స్ అన్ని కూడా ఇట్లనే ఉంటాయి అనమాట చాలా దారుణంగా. ఓన్లీ ఈను అండ్ ఈడెన్ మాత్రమే నార్మల్ గా ఉంటాయి. అండ్ అప్పుడే ఇక్కడ ఉన్న పర్సన్ అంటది, మీ అందరూ ఇన్ని రోజులు ఒంటరిగా ఉండేవాళ్ళు కదా, బట్ ఇప్పుడు మనం అందరం కూడా కలిసి ఉందాము అండ్ మీరు నన్ను వదిలేసి వెళ్ళిపోరు కదా లైక్ మీరు అని ఆ పర్సన్ అంటది. అండ్ గైస్ తర్వాత ఆ పర్సన్ మీరోని బ్యాగ్ లో ప్యాక్ చేస్తుంది అండ్ పక్కన పడేస్తుంది. అండ్ దాంతో మీరో పిల్లలు వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళడానికి ట్రై చేస్తాయి. అండ్ దాంతో ఆ పర్సన్ అంటది, మీరేం వరి అవ్వకండి, మీకు ఇక్కడ చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు అని. అండ్ దాంతో ఈను అండ్ ఈడెన్ కి చాలా కోపం వస్తుంది. అండ్ దాంతో అవి అరవడం స్టార్ట్ చేస్తాయి ఆన్ దట్ పర్సన్. అండ్ దాంతో ఆ పర్సన్ ఈను అండ్ ఈడెన్ ని ఆపడానికి ట్రై చేస్తుంటది. అండ్ గైస్ వేరే సైడ్ మనం జోహాన్ గారిని చూస్తాం. అండ్ వాడు ఒక పర్సన్ ని అడుగుతూ ఉంటాడు, లైక్ మీరు నా డాగ్ ని చూసారా అని. అండ్ ఆల్సో జోహాన్ గాడు వాడి నెంబర్ కూడా ఇస్తాడు ఆ పర్సన్ కి, ఒకవేళ నా డాగ్ మీకు కనిపిస్తే నాకు త్వరగా కాల్ చేయండి అని. అండ్ గైస్ ఆ పర్సన్ జోహాన్ కి చెప్తాడు, నువ్వు వెళ్ళి నీ డాగ్స్ గురించి క్యాట్ మమ్స్ ని అడుగు, వాళ్ళు పార్క్ లో ఉంటారు అనే పర్సన్ అంటాడు. అండ్ దాంతో జోహాన్ గాడు పార్క్ కి వెళ్ళిపోతూ ఉంటాడు. అండ్ గైస్ ఈ పర్సన్ దగ్గర ఒక బ్యాగ్ ఉంటది, బట్ గైస్ ఈ బ్యాగ్ లో మీరు అనుకుంది అయితే ఉండదు. అండ్ గైస్ ఇప్పుడు ఒక ట్విస్ట్ రాబోతుంది, అన్న ట్విస్ట్ ఏంటో తెలుస్తుంది ఆగండి ఇప్పుడు. అండ్ తర్వాత మన డానియల్ అండ్ జోహాన్ గాడు పార్క్ వచ్చేసారు. అండ్ ఇక్కడ వీళ్ళ ముగ్గురు కనిపిస్తారు. అండ్ దాంతో వీళ్ళు వాళ్ళ ముగ్గురికి చెప్తారు మా డాగ్స్ ని ఎవరో దొంగిలించారు అని. అండ్ దాంతో వాళ్ళ ముగ్గురు అంటారు, మేమైతే చూడలేదు మీ డాగ్స్ ని, కానీ మాకు ఒక పర్సన్ మీద అయితే అనుమానం ఉంది, ఆ పర్సన్ మీ డాగ్స్ ని దొంగిలించాడు అనుకుంటా అని వాళ్ళు అంటారు. అండ్ గైస్ ఆ పర్సన్ ఎవరో తెలుసా, ఆ ఓల్డ్ మ్యాన్ అనమాట. అండ్ అప్పుడే ఈ అమ్మాయి అంటది, నాకు ఒకసారి ఆ ఓల్డ్ మ్యాన్ కనిపించిండు, తన చేతిలో అప్పుడు ఒక బ్యాగ్ ఉండే అండ్ ఆ బ్యాగ్
బ్యాగ్ అప్పుడు కదులుతుంది అని ఆ అమ్మాయి అంటది. దాంతో డానియల్ షాక్ అయిపోతాడు. ఎందుకంటే తిను ముందు అనుకుంటాడు ఆ ఓల్డ్ మ్యాన్ మంచోడు అని. బట్ గైస్ డానియల్ కన్నా జోహన్ గడు చాలా షాక్ అయిపోతాడు. ఎందుకో తెలుసు గైస్, ఎందుకంటే జోహన్ గడు ఇందాకే ఆ ఓల్డ్ మ్యాన్ ని కలిసి ఇక్కడికి వచ్చాడు కాబట్టి. అంటే ఆ ఓల్డ్ మ్యాన్ చెప్పాడు అనమాట జోహన్ గడికి ఈ పార్క్ కి వెళ్ళమని. అండ్ ఓల్డ్ మ్యాన్ చేతిలో వీడికి ఒక బ్యాగ్ కనిపించింది కదా. సో అందుకే డానియల్ అండ్ జోహన్ ఇప్పుడు చాలా భయపడిపోతారు. కొంపదీసి ఆ బ్యాగ్ లో మా డాగ్స్ ఉన్నాయేమో అని. బట్ గైస్ వీళ్ళిద్దరికి ఆ ఓల్డ్ మ్యాన్ యొక్క ఇల్లు ఎక్కడ ఉందో తెలియదు కదా. బట్ ఈ లేడీకి తెలుసు అంట. అండ్ తిను అంటది నాకు తెలుసు ఆ ఓల్డ్ మ్యాన్ ఎక్కడ ఉంటాడో అని. అండ్ నేను మిమ్మల్ని తీసుకెళ్తా ఆ ఓల్డ్ మ్యాన్ ఇంటికి, బట్ నేను మీతో పాటు లోపలికి రాను అని తను అంటది. దాంతో జోహన్ గడ్ అంటాడు మమ్మల్ని త్వరగా ఆ ఓల్డ్ మ్యాన్ ఇంటికి తీసుకెళ్ళు అని. ఆ తర్వాత వీళ్ళు వచ్చేసారు ఓల్డ్ మ్యాన్ ఇంటికి. అండ్ వాళ్ళు పైకి వెళ్తూ ఉంటారు. బట్ అప్పుడే డానియల్ కి కంపు వస్తుంటది అనమాట. దాంతో డానియల్ అనుకుంటాడు ఇక్కడ డెఫినెట్లీ ఏమో అయ్యింది అని. అట్లా వీళ్ళు ఓల్డ్ మ్యాన్ యొక్క అపార్ట్మెంట్ దగ్గరికి వచ్చేస్తారు. బట్ గైస్ అప్పుడే వీళ్ళకి ఒక గేట్ కనిపిస్తుంది. అండ్ ఆబ్వియస్లీ దట్ గేట్ ఈస్ లాక్డ్. దాంతో డానియల్ జోహన్ గడ్ తో అంటాడు నీకు ఏమైనా బెల్ కనిపిస్తున్నారా అని. బట్ గైస్ జోహన్ గడ్ ఇప్పుడు చాలా కోపంలో ఉంటాడు అనమాట. సో అందుకే వాడు గేట్ ని విరగొట్టేస్తాడు. దాంతో మన డానియల్ చాలా షాక్ అయిపోతాడు. జోహన్ గడ్ ఒక స్టీల్ డోర్ ని విరగొట్టేసిండు అని. తర్వాత వీళ్ళు ఇంటి లోపలికి వచ్చేస్తారు. అండ్ ఇక్కడ వీళ్ళకి డాగ్స్ ఒక సౌండ్ వినిపిస్తుంది. దాంతో వీళ్ళు డోర్ ని ఓపెన్ చేస్తారు. అండ్ అక్కడ పప్పీస్ ఉంటాయి అనమాట. బట్ ఈను ఆ నీడను ఉండవీడ. అండ్ గైస్ అప్పుడే ఇక్కడికి ఓల్డ్ మ్యాన్ వచ్చేస్తాడు. అండ్ వీళ్ళిద్దరి మీద అరుస్తుంటాడు. అండ్ దాంతో డానియల్ ఓల్డ్ మ్యాన్ ని కామ్ డౌన్ చేయడానికి ట్రై చేస్తుంటాడు. బట్ గైస్ అప్పుడే జోహన్ గడు ఓల్డ్ మ్యాన్ ని పట్టేసుకుంటాడు. అండ్ అడుగుతాడు నా డాగ్ ఈడెన్ ఎక్కడ అని. దాంతో ఓల్డ్ మ్యాన్ అరుస్తుంటాడు యు థీఫ్ ఇక్కడికి దొంగతనం చేయడానికి వచ్చిరారా మీరు అని ఓల్డ్ మ్యాన్ అరుస్తుంటాడు. అండ్ గైస్ అప్పుడే ఇక్కడికి ఒక లేడీ వస్తుంది. అండ్ పప్పీస్ ని తీసుకుని వెళ్ళిపోతుంది అనమాట ఇక్కడ నుంచి. అండ్ గైస్ తిను ఆ లేడీ అనమాట డానియల్ అండ్ జోహన్ ని ఇక్కడికి తీసుకొచ్చింది కదా తనే అనమాట. అండ్ అప్పుడే ఓల్డ్ మ్యాన్ అంటాడు నాకు ఆ పప్పీస్ బ్యాగ్ లో దొరికినాయి. అండ్ యాక్చువల్ అయితే కల్పిట్టు తనే ద లేడీ ఫ్రమ్ టూ నట్టు అని ఓల్డ్ మ్యాన్ అంటాడు. అండ్ అప్పుడే మనం ఆ లేడీని చూస్తాం. అండ్ తను పప్పీస్ ని తీసుకుని పరిగెత్తుకుని వెళ్ళిపోతుంటది. అండ్ తను అనుకుంటది ఫైనలీ నాకు ఈ పప్పీస్ మళ్ళీ దొరికేసినాయి అని. అండ్ గైస్ అప్పుడే మనం ఒక ఫ్లాష్ బ్యాక్ చూస్తాం. అండ్ అప్పుడు తిన ఒక పిల్లిని చూసుకుంటూ ఉంటది. అండ్ దాంతో ఓల్డ్ మ్యాన్ తనని మెచ్చుకుంటాడు అనమాట. అండ్ తర్వాత తిను ఈ పిల్లిని తన ఇంటికి తీసుకెళ్లిపోద్ది. అండ్ ఇక్కడ ఆల్రెడీ చాలా డాగ్స్ అండ్ క్యాట్స్ ఉంటాయి. అండ్ తను అంటది ఇప్పుడు నుంచి మనం అందరం కూడా కలిసి ఉంటాము అని. అండ్ ఆల్సో నేను ఇంకా డాగ్స్ అండ్ క్యాట్స్ ని తీసుకొస్తానని తిను అంటది. అండ్ తర్వాత ఒక రోజు ఓల్డ్ మ్యాన్ కి చాలా కంప్ వస్తుంది అనమాట ఒక గార్బేజ్ బ్యాగ్ లో నుంచి. అండ్ దాంతో ఓల్డ్ మ్యాన్ ఓపెన్ చేస్తాడు ఆ బ్యాగ్ ని. అండ్ దాంట్లో తనకి ఒక పిల్లి కనిపిస్తుంది. అండ్ ఈ పిల్లిని ఆ లేడీనే చూసుకునేది కదా. సో అందుకే ఓల్డ్ మ్యాన్ కి అర్థమైపోద్ది ఇట్లా చేసింది ఆ లేడీనే అని. అండ్ దాంతో ఓల్డ్ మ్యాన్ ఆ లేడీ యొక్క ఇంటికి వెళ్ళిపోతాడు. అండ్ అంటూ ఉంటాడు నువ్వు డాగ్స్ అండ్ క్యాట్స్ ని నీ ఇంటికైతే తీసుకుపోతున్నావు, బట్ నువ్వు వాటిని సరిగ్గా పెంచుకోలేకపోతున్నావు అండ్ చూసుకోలేకపోతున్నావు. అండ్ నీకు వాటిని చూసుకోవడం రాకపోతే నువ్వు అసలు వాటిని నీ ఇంటికి తీసుకెళ్తున్నావు. అండ్ ఫస్ట్ నువ్వు బయటికి రాను ఓల్డ్ మ్యాన్ అంటూ ఉంటాడు. బట్ గైస్ ఆ లేడీ అయితే డోర్ ఓపెన్ చేయదు. అతను అంటూ ఉంటది నేను రెంట్ కట్టాను ఇక్కడ, అందుకే నేను ఇక్కడ నుంచి బయటికి రాను అండ్ నేను ఇక్కడ నుంచి వెళ్ళను, ఇది నా అపార్ట్మెంట్ అని తను అంటూ ఉంటది. అండ్ గైస్ లీగలీ షీస్ రైట్ కదా. సో అందుకే ఓల్డ్ మ్యాన్ మళ్ళీ క్యాట్ దగ్గరికి వచ్చేస్తాడు. అండ్ బ్యాగ్ ని తీసుకుని వెళ్ళిపోతుంటాడు ఇక్కడ నుంచి. అండ్ గైస్ ఇప్పుడే ఆ అమ్మాయి ఓల్డ్ మ్యాన్ ని చూసింది అనమాట. అందుకే తను మనలతో అంటది నేను ఒకసారి ఆ ఓల్డ్ మ్యాన్ చూశాను అన్నప్పుడు తన దగ్గర ఒక బ్యాగ్ ఉంది అండ్ ఆ బ్యాగ్ అప్పుడు కదిలింది అని తను అంటది కదా. బట్ యాక్చువల్ గా అయితే అప్పుడు ఆ ఓల్డ్ మ్యాన్ క్యాట్ కి హెల్ప్ చేస్తుండే కదా. అండ్ తర్వాత కొన్ని రోజులు అయిపోతాయి అండ్ ఆ క్యాట్ మళ్ళీ నార్మల్ గా అయిపోద్ది. ఎందుకంటే ఓల్డ్ మ్యాన్ మంచిగా చూసుకుంటు కాబట్టి ఆ క్యాట్ ని. అండ్ అప్పుడే ఆ క్యాట్ ని ఆ లేడీ చూస్తుంది. అండ్ దాంతో ఆ లేడీకి చాలా కోపం వస్తుంది. అండ్ తను అనుకుంటది నేను ఇంకా క్యాట్ పోతుందని అనుకున్నా, అందుకే నేను ఆ క్యాట్ ని వదిలేసిన. బట్ ఒకవేళ ఆ క్యాట్ పోదని నాకు తెలిసి ఉంటే నేను అసలు ఆ క్యాట్ ని వదిలిపెట్టేదాన్ని కాదు, ఆ క్యాట్ నాది అండ్ ఆ క్యాట్ నా దగ్గర ఉండాలి అని తను అనుకుంటూ ఉంటది. అండ్ గైస్ అప్పటి నుంచి తిను ఆ ఓల్డ్ మ్యాన్ ఒక ఇంటి చుట్టూ తిరుగుతుంటది. అండ్ తను అనుకుంటది ఆ గేట్ వెనుకలు ఉన్న క్యాట్స్ అండ్ డాగ్స్ అన్ని కూడా నావే అని. అంటే గైస్ యాక్చువల్గా అయితే లేడీ పిచ్చిది అనమాట. అంటే తిను క్యాట్స్ అండ్ డాగ్స్ ని తన ఇంటికైతే పట్టుకుపోతుంది. బట్ వాటి గురించి అసలు పట్టించుకోదనమాట. అంటే వాటికి ఫుడ్ అండ్ వాటర్ అసలు పెట్టదు, జస్ట్ వాటిని తన ఇంటికి తెచ్చుకుంటది అంతే. అండ్ అవి పోయినాక వాటిని బ్యాగ్ లో ప్యాక్ చేసి బయట పడేస్తుంది. అండ్ తను ఇట్లా ఎందుకు చేస్తుందో తెలుస్తుంది ఆగండి. అండ్ గైస్ మీకు గుర్తుంటే ఈ ఆర్క్ స్టార్టింగ్ లో ఓల్డ్ మ్యాన్ పార్క్ ని తిడతాడు కదా, ఎందుకంటే ఈను క్యాట్ ఫుడ్ ని పాడు చేస్తుంది అని. యాక్చువల్గా అయితే అప్పుడు ఆ ఓల్డ్ మ్యాన్ పార్క్ మీద కోపం పడలేదు, తను ఆ లేడీ మీద కోపం పడ్డాడు అనమాట. ఎందుకంటే తను అప్పుడు క్యాట్ ఫుడ్ పెడుతుంది కాబట్టి. అండ్ అందుకే ఓల్డ్ మ్యాన్ తన స్టిక్ విసిరేస్తాడు ఆ లేడీ మీదకి. అండ్ తర్వాత తను స్టిక్ తీసుకుని పారిపోద్ది అనమాట ఇక్కడ నుంచి. అండ్ ఆల్సో గైస్ ఓల్డ్ మ్యాన్ వీళ్ళిద్దరి మీద కూడా కోపం పడ్డాడు కదా. సో యాక్చువల్గా అయితే ఓల్డ్ మ్యాన్ వీళ్ళిద్దరి మీద ఎందుకు కోపం పడ్డాడు, ఎందుకంటే వీళ్ళు ఫుడ్ పెడుతున్నారు కదా ఫర్ క్యాట్స్. అండ్ దానివల్ల క్యాట్స్ వస్తాయి కదా ఫుడ్ తినడానికి. అండ్ అప్పుడు ఈ లేడీ క్యాట్స్ ని దొంగలించవచ్చు కదా. సో అందుకే ఓల్డ్ మ్యాన్ ఏం చేస్తాడు ఎవరిని కూడా ఫుడ్ పెట్టినాడు అనమాట. సో డాగ్స్ అండ్ క్యాట్స్ తినడానికి రావద్దు కాబట్టి అండ్ ఆ లేడీ వాటిని కిడ్నాప్ చేయద్దు కాబట్టి. అండ్ ఆల్సో గైస్ మన డానియల్ అండ్ జోహన్ పార్క్ కి వెళ్ళారు కదా.
వీళ్ళని అడగడానికి అబౌట్ దేర్ డాగ్స్. అండ్ ఆ అబ్బాయి అండ్ అమ్మాయి యొక్క మాటల వల్ల డానియల్ అండ్ జోహాన్ అనుకుంటారు కదా ఆ ఓల్డ్ మ్యాన్ కల్పిట్టు అని. అండ్ ఆ విషయము ఈ లేడీకి అర్థమైపోద్ది. అండ్ దాంతో లేడీ అప్పటికప్పుడు ఒక ప్లాన్ వేస్తుంది. అంతను అనుకుంటది నేను వీళ్ళిద్దరిని ఆ ఓల్డ్ మ్యాన్ యొక్క ఇంటికి తీసుకుపోతా. అండ్ వీళ్ళిద్దరు డాగ్స్ యొక్క ఓనర్స్ కాబట్టి అందుకే వీళ్ళిద్దరు ఇప్పుడు చాలా కోపంగా ఉన్నారు. అందుకే వీళ్ళిద్దరు ఆ గేట్ ని విరగొట్టేసి లోపలికి వెళ్ళగలరు. అండ్ అప్పుడు నేను కూడా వీళ్ళతో పాటు లోపలికి వెళ్ళిపోతాను. అండ్ అక్కడ ఉన్న డాగ్స్ అండ్ క్యాట్స్ ని దొంగలించేస్తాను అని తిను అనుకుంటది. అండ్ తను అనుకున్నట్టే మొత్తం అయింది కదా. అండ్ ఇదంతా స్టోరీ కూడా ఇప్పుడు ఓల్డ్ మ్యాన్ మన డానియల్ అండ్ జోహాన్ కి చెప్తూ ఉంటాడు. అండ్ ఇప్పుడు వీళ్ళకి అర్థమైపోద్ది అసలు కల్ప్రిట్ ఎవరు అని. సో అందుకే వీళ్ళు ఆ లేడీ దగ్గరికి పోతూ ఉంటారు తనని పట్టుకోవడానికి. బట్ గాస్ అప్పుడే డానియల్ కి ఆ అమ్మాయి ఫోన్ చేస్తుంది. ఈ అమ్మాయి యొక్క డాగ్ ని కూడా ఆ లేడీ కిడ్నాప్ చేసింది కదా. సో ఆ అమ్మాయి అనమాట. అండ్ ఆ అమ్మాయి డానియల్ తో అంటది నాకు ఒక లేడీ కనిపించింది అండ్ ఆ లేడీ దగ్గర 2 డాగ్స్ ఉన్నాయి అండ్ ఇవి 2 డాగ్స్ మీ డాగ్స్ అయిండొచ్చు అని ఆ అమ్మాయి అంటది. అండ్ తర్వాత మన డానియల్ అండ్ జోహాన్ పార్క్ పోతారు టు ఆస్క్ అబౌట్ ద లేడీ వీళ్ళిద్దరిని. అండ్ గైస్ అప్పుడే ఈ అమ్మాయి చెప్తుంది మనోళ్ళకి దట్ యాక్చువల్ గా అయితే ఆ లేడీ ఒక యానిమల్ హోల్డర్ అని. బట్ గైస్ ఈ విషయం ఈ అమ్మాయి ముందు మనోళ్ళకి చెప్పలేదు. ఇప్పుడు చెప్తుంది. ముందు ఎందుకు చెప్పలేదేమో మళ్ళా. తర్వాత డానియల్ ఆ లేడీ కోసం వెతుకుతుంటాడు. అండ్ జోహాన్ గడ్ అయితే వాడి గ్యాంగ్ మెంబర్స్ అందరిని కూడా ఇక్కడికి రమ్మని అంటాడు. ఆఫ్ కోర్స్ ఈడెన్ కోసం వెతకడానికి. అండ్ అట్లా గాడ్ డాగ్ మెంబర్స్ అందరు కూడా ఇక్కడికి వచ్చేస్తారు. అండ్ ఈడెన్ కోసం వెతుకుతుంటారు. అండ్ పీపుల్ కూడా అడుగుతుంటారు అబౌట్ ఈడెన్. అండ్ గైస్ అప్పుడే మనం తాజన్ పార్క్ అని చూస్తాం. అండ్ వీడు మీకు గుర్తున్నాడు కదా గైస్. వీడిని మనం అటెన్షన్ ఆర్క్ లో చూసాం కదా. సో వాడనమాట వీడు. అండ్ వీడు ఇప్పుడు ఒక గోల్డెన్ రిట్రీవర్ ని పెంచుకుంటుంటాడు. అందుకే డాగ్ గార్డ్ మెంబర్స్ వీడిని కూడా అడుగుతారు అబౌట్ ఈడెన్. అండ్ గైస్ ఇందాక ఒక అమ్మాయి ఫోన్ చేసి డానియల్ కి చెప్పింది కదా ఒక లేడీ దగ్గర 2 డాగ్స్ ఉన్నాయని. అండ్ డానియల్ ఆ లేడీ దగ్గరికి వచ్చేస్తాడు. బట్ గైస్ ఆ 2 డాగ్స్ మన ఈను అండ్ ఈడెన్ కావు, అవి వేరే డాగ్స్ అనమాట. అండ్ ఆ లేడీ కూడా ఆ లేడీ కాదనమాట. అండ్ దాంతో డానియల్ ఆ లేడీ యొక్క అపార్ట్మెంట్ కి వెళ్ళిపోతాడు. అండ్ డానియల్ ఈను పిలుస్తుంటాడు అండ్ అంటుంటాడు లేడీ నీ దగ్గర నా డాగ్స్ ఉన్నాయి కదా అని. అండ్ ఈను ఏమో లోపల నుంచి అరుస్తుంటది. అండ్ దాంతో డానియల్ కి కన్ఫర్మ్ అయిపోద్ది ఈను ఇక్కడే ఉందని. బట్ ఈ లేడీ ఇప్పుడు కూడా డోర్ ఓపెన్ చేయదు. అతను డానియల్ తో అంటుంటది నీ డాగ్ ఇక్కడ లేదు అండ్ మేము అందరం చాలా హ్యాపీగా ఉన్నాం ఇక్కడ, సో అందుకే నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపో అని తను అంటుంటది. అండ్ గైస్ తను మళ్ళీ అదే అంటుంటది లైక్ నేను ఇక్కడ రెంట్ కట్టాను అందుకే నేను ఇక్కడ నుంచి వెళ్ళను అండ్ నేను డోర్ ఓపెన్ చేయను అని తను అంటుంటది. అండ్ అప్పుడు ఇక్కడికి ఓల్డ్ మ్యాన్ వచ్చేస్తాడు. అండ్ తను అంటాడు ఆ లేడీ మళ్ళీ లా ని యూజ్ చేస్తుంది అని. అండ్ దాంతో డానియల్ పోలీసులకి కాల్ చేస్తాడు. బట్ పోలీసులు రారు ఎందుకంటే ఆ లేడీ ఏ లా ని కూడా వైలేట్ చేయట్లేదంట. అండ్ దాంతో డానియల్ అంటాడు లోపల చాలా యానిమల్స్ ఉన్నాయని. అండ్ దాంతో పోలీసు అంటాడు మా లా కి సంబంధించి మాకు లోపల ఏదైనా డాగ్ ఆర్ క్యాట్ పోయినట్టు కనిపిస్తే అప్పుడు మేము యాక్షన్ తీసుకుంటాము అని పోలీసు అంటాడు. అందుకే గైస్ ఆ లేడీ ఏదైనా డాగ్ ఆర్ క్యాట్ పోతే వాటిని బ్యాగ్ లో ప్యాక్ చేసి బయటపడేస్తుంది. ఎందుకో మీకు ఇప్పుడు అర్థమైంది అనుకుంటా. అండ్ డానియల్ అయితే పోలీసుల్ని కన్విన్స్ చేస్తుంటాడు రమ్మని. బట్ పోలీసులు అయితే రారు హెల్ప్ చేయడానికి. అండ్ దాంతో డానియల్ కి చాలా కోపం వస్తుంది. అన్న కోపంలో తను డోర్ ని విరగొట్టేస్తాడు. అండ్ దాంతో డాగ్స్ అండ్ క్యాట్స్ పారిపోతాయి ఇక్కడ నుంచి. అండ్ తర్వాత డానియల్ మళ్ళీ పోలీసులకి కాల్ చేస్తాడు. అండ్ తన మీద తనే కంప్లైంట్ ఇచ్చుకుంటాడు లైక్ నేను ఒక అపార్ట్మెంట్ ఒక డోర్ ని విరగొట్టేశాను అని. బట్ డానియల్ అన్ని డాగ్స్ అండ్ క్యాట్స్ ని విడిపించేసిండు కదా. అండ్ దాంతో జోహాన్ గడికి వాడి డాగ్ దొరికేస్తుంది. అండ్ దాంతో జోహాన్ గడ్ ఇక్కడ నుంచి వెళ్ళిపోతుంటాడు. బట్ వెళ్లే ముందు జోహాన్ గడు డానియల్ తో అంటాడు మేము బ్యాడ్ పర్సన్స్ కావచ్చు బట్ నేను నీ రుణము ఎప్పుడు మర్చిపోను అండ్ మనం ఇద్దరం ఎప్పటికీ కూడా ఫ్రెండ్స్ లాగానే ఉంటాము అని జోహాన్ గడు డానియల్ తో అంటాడు. అండ్ గైస్ ఇప్పుడే డానియల్ కి తెలుస్తుంది దట్ జోహాన్ గడు డాగ్ గార్డ్ గ్యాంగ్ ఒక మెంబరు అని. అండ్ గైస్ తర్వాత పోలీసులు వచ్చేస్తారు ఇక్కడికి. బట్ వాళ్ళేమి ఈ లేడీని అరెస్ట్ చేయరు. జస్ట్ తనకి $500 ఫైన్ పడుతుంది అంతే, ఇంకేం శిక్ష పడదు. అండ్ సేమ్ ఫైన్ మన డానియల్ కి కూడా పడుతుంది ఎందుకంటే డానియల్ ప్రైవేట్ ప్రాపర్టీని డ్యామేజ్ చేసిండు కాబట్టి. అండ్ గైస్ ఈ లేడీ అయితే ఇప్పటికీ కూడా మారదనమాట. తను మళ్ళీ అదే పని చేస్తుంటది. అండ్ వీళ్ళిద్దరు అయితే మన ఓల్డ్ మ్యాన్ చాలా మెచ్చుకుంటారు. అండ్ గైస్ ఈ అమ్మాయికి అయితే తన డాగ్ మీరో దొరకస్తుంది. బట్ ఈ అమ్మాయికి అనిపిస్తుంది దట్ ఈ డాగ్ తన మీరో కాదు అని. అండ్ ఈ డాగ్ తన మీరో కాదు యాక్చువల్ గా అయితే మీరో వేరే ఎక్కడికో వెళ్ళిపోయింది అనమాట. అండ్ గైస్ వేరే సైడ్ మనం మన బర్న్ నకల్ మెంబర్స్ ని చూస్తాం. అండ్ వాళ్ళ మందికి డాగ్ గార్డ్ గ్యాంగ్ మెంబర్స్ వచ్చేస్తారు. అండ్ దాంతో జేస్ గాడు అంటాడు మా లీడర్ ఇప్పుడు మాతో పాటు లేడు, ఆయన మీరు అసలు ఇక్కడికి ఎందుకు వచ్చారు అని జేస్ గాడు అడుగుతాడు జోహాన్ గారిని. బట్ జోహాన్ గాడు ఎందుకో కోపంగా మాట్లాడతాడు. అండ్ వాడు తిడతాడు జేస్ గారిని. అండ్ దాంతో ఆబ్వియస్లీ బర్న్ నకల్ మెంబర్స్ కి చాలా కోపం వస్తుంది. అండ్ వాళ్ళు గొడవ పడదామని అనుకుంటారు. బట్ జేస్ గాడు వాళ్ళని ఆపేస్తాడు. అండ్ మళ్ళీ జోహాన్ గారిని అడుగుతాడు మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు అండ్ మీకు ఇక్కడ ఏం పని ఉందని జేస్ గాడు జోహాన్ గారిని అడుగుతాడు. అండ్ యాక్చువల్ అయితే జోహాన్ గారు ఇక్కడికి డానియల్ ని కలవడానికి వచ్చాడు అనమాట. బట్ ఇప్పుడు వీడు ఇక్కడ నుంచి వెళ్ళిపోతుంటాడు విత్ హిస్ గ్యాంగ్ మెంబర్స్. బట్ అప్పుడే వీడు జేస్ గారితో అంటాడు నెక్స్ట్ టైం నేను ఇక్కడికి వచ్చినప్పుడు నేను ఎన్ని కొడతారా కన్ఫర్మ్ గా అని. అండ్ గైస్ ఈ ఆర్క్ ఒక ఎండింగ్ లో మనం ఇంకో ఫ్లాష్ బ్యాక్ చూస్తాం. అండ్ అప్పుడు డానియల్ ఓడిపోతాడు కదా రేస్ లో. సో రేస్ అయిపోయినాక జోహాన్ గాడు అంటాడు కదా నేను నా ప్లాన్ ని క్యాన్సిల్ చేసుకుంటున్నా అని. సో యాక్చువల్ గా అయితే జోహాన్ గడి ప్లాన్ ఏంది వాడు
డానియల్ ని కొడదామని అనుకుంటాడు అనమాట. బట్ కొట్టాడు వాడు డానియల్ ని, ఎందుకంటే డానియల్ వాడికి మంచి కాంపిటీషన్ ఇచ్చాడు కాబట్టి. ఆయన అప్పుడే జోహాన్ గాడు డానియల్ ని అడుగుతాడు, నువ్వు ముందు నుంచి రన్నింగ్ చేస్తున్నావు కదా, నువ్వు ఎంత దూరం పరిగెత్తినావని జోహాన్ గాడు డానియల్ ని అడుగుతాడు. దాంతో డానియల్ అంటాడు, నేను 3 మైల్స్ పరిగెత్తాను అని, అంటే 4.8 కిలోమీటర్స్ అనమాట. దాంతో ఆబ్వియస్లీ జోహాన్ గారు చాలా షాక్ అయిపోతాడు. అండ్ అందుకే డానియల్ ఓడిపోయిన అనమాట ఈ రేస్ లో. అండ్ గ్యాస్ తర్వాత జోహాన్ గాడు వెళ్ళిపోతుంటాడు కదా బర్నకల్ గ్యాంగ్ మెంబర్స్ ని కలిసి. సో అప్పుడే జోహాన్ గాడు ఒకరికి కాల్ చేస్తాడు అండ్ వాడు అంటాడు, ఐ వాంట్ టు టెస్ట్ సమ్వన్ అని. అండ్ జోహాన్ గాడు ఎవరిని టెస్ట్ చేయాలని అనుకుంటున్నాడు, మన డానియల్ అనమాట. అండ్ తర్వాత జోహాన్ గాడు మళ్ళీ వాళ్ళ అమ్మతో హెయిర్ కట్ చేపించుకోవడానికి వస్తాడు. అండ్ వాళ్ళ అమ్మ ఇంకా వీడిని జాగనే అనుకుంటది. అండ్ గ్యాస్ అప్పుడే జోహాన్ గాడికి మీరో కనిపిస్తుంది. అండ్ దాంతో వాడు మీరోని తీసుకుని వెళ్ళిపోతాడు పెంచుకోవడానికి. అండ్ గ్యాస్ ఇట్లా యార్క్ ఎండ్ అయిపోద్ది. అండ్ ఈ వీడియోని కూడా ఇక్కడ ఇంకా ముగించేద్దాం. అండ్ మీకు వీడియో నచ్చుంటే కంఫర్మ్ గా ఎక్కువ లైక్స్ కొట్టండి. అండ్ ఛానల్ కి కొత్తగా వస్తే ప్లీజ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆల్సో ఈ వీడియోని ఎక్కువ హైప్ కూడా చేయండి గైస్. అండ్ కామెంట్స్ కూడా ఎక్కువ పెట్టండి గైస్, మర్చిపోకండి. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గైస్.